హర్ముజ్ జలసంధిని వాడుకునే దేశాలు అక్కడికి తమ యుద్ధ నౌకల్ని పంపాలని ట్రంప్ పిలుపునిచ్చారు. సో ట్రంప్ పిలుపునకు నాటో దేశాలు నో చెప్పాయి సార్. నాటో దేశాలు ట్రంప్కు షాక్ ఇచ్చాయి. హర్ముజ్ స్ట్రైట్ దగ్గరికి తమ యుద్ధ నౌకల్ని పంపేందుకు నో చెబుతూ ఉన్నాయి. మీతో కలిసి రాలేమని తేల్చేసిన పరిస్థితి. కారణం ఏంటి సార్? ట్రంప్ ఒంటరి అవుతూ ఉన్నారు ఇష్యూ. అంటే నాటో దేశాలే కాదు, ఈవెన్ చైనాను కూడా అడిగాడు. చైనా కూడా రానని చెప్పేసి. సో నాటో దేశాలను అడగలేదు, చైనాను కూడా అడిగాడు. అంటే ఆ ట్రంప్ వాదన ఏంటి అంటే, ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ పైన అమెరికా పెద్దగా ఆధారపడి లేదు. ఎందుకంటే అమెరికా ఈజ్ ఎనర్జీ సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ. అమెరికా కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఎనర్జీ ప్రొడ్యూసర్. కానీ అమెరికాలో కూడా ఎనర్జీ కాస్ట్ పెరిగిపోతున్నాయి. కానీ బట్ కంపారిటివ్లీ అమెరికా కాదు ఎక్కువ నష్టపోయేది, చైనా అండ్ నష్టపోయేది యూరోప్ ఎక్కువ. అందువల్ల మీరు ఈ స్టేట్ ఆఫ్ హర్మూజ్ మూతపడడం వల్ల గల్ఫ్ దేశాల ఎనర్జీ సప్లైస్ పైన మీరు ఆధారపడ్డ దేశాలు కనుక మీకు నష్టము, మాకు కాదు అనేది అమెరికా వాదన. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ ఉక్రెయిన్ వార్ వల్ల ఆల్రెడీ రష్యన్ ఎనర్జీ సప్లైస్ కట్ ఆఫ్ అయిపోయాయి. ఒకప్పుడు రష్యా ఇస్ ద మేజర్ సప్లయర్ ఆఫ్ ఎనర్జీ టు యూరోప్. ఇప్పటికీ కూడా కొంత రష్యా నుంచి వార్ టైంలో కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్న మేజర్ సప్లైస్ కట్ ఆఫ్ అయ్యాయి. ఇప్పుడు రష్యా లేనప్పుడు వాళ్ళ గల్ఫ్ ఒక పెద్ద సోర్స్. అందువల్ల అమెరికా వాదన ఏంటంటే, చైనా అయితే బిగ్గెస్ట్ కస్టమర్ ఫర్ సౌదీ అరేబియా. సో మీకు ఈ వార్ వల్ల మీకు నష్టం అవుతుంది కనుక మీరు బాధ్యత తీసుకోవాలనేది ట్రంప్ వాదన. ఇండియాను కూడా అడిగాడా లేదా తెలియదు. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇంకా స్పష్టంగా రియాక్ట్ కాలేదు. కానీ ఈ దేశాలు ఇప్పుడు ఆస్ట్రేలియా స్పష్టంగా రిజెక్ట్ చేసింది. మమ్మల్ని అసలు ఇంకా ఫార్మల్గా అడగలేదు, ఆ చర్చే లేదు అని చెప్పింది. యునైటెడ్ కింగ్డమ్ కీత్ స్టామర్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు మాకు క్లియర్ ప్లాన్ ఏంటి చెప్పండి. మీకు యూకే అది అడిగింది, జర్మనీ కూడా అది అడిగింది. మేము ఈ వార్లో దిగాలి అంటే వాట్ ఈస్ ద టైమ్ లైన్, వాట్ ఈస్ ద ఎగ్జిట్ ప్లాన్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద వార్ అని ఒక చెక్ లిస్ట్ క్వశ్చన్స్ పంపాడు ట్రంప్ క్వశ్చన్స్ పంపితే ట్రంప్ సంగతి తెలుసు కదా. సో యూకే అడిగేది ఓకే మేము వెళ్తాం స్టేట్ ఆఫ్ హార్మూజ్. బట్ ట్రంప్ అడిగేది అంటే మీరు కమర్షియల్ షిప్స్ను కాపాడటానికి వార్ షిప్స్ ఎంబడి ఉండాలి అంటున్నారు. అంటే అర్థం ఏంటి, రేపు డైరెక్ట్గా యుక్రెయిన్, జర్మనీ కానీ, ఆస్ట్రేలియా కానీ, చైనా కానీ ఏ కంట్రీస్ అయినా స్టేట్ ఆఫ్ హర్మూజ్లోకి వార్ షిప్స్ పంపిస్తే నేరుగా ఇరాన్తో యుద్ధాన్ని దిగినట్లే. సో మాకు సంబంధం లేని వారిలో మేము ఎందుకు దిగుతాము అనేది యూరోపియన్ కంట్రీస్ వాదన, ఈ అమెరికన్ అలైస్ వాదన. మీకు చైనా అయితే ఎంటర్ అయ్యే ప్రసక్తి లేదు, ఎందుకంటే చైనా ఇరాన్కు అనుకూలంగా ఉన్న కంట్రీ. సో అందువల్ల మీకు చైనాకు గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇరాన్ ఆయిల్ వల్ల లాభపడుతున్న దేశం అది. సో అందువల్ల చైనా ఎలాగూ పంపదు. అయినా చైనీస్ కార్గో షిప్స్కు ఇరాన్ ఎలో చేసింది. అందువల్ల చైనాకు వార్ షిప్స్ పంపాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఇరాన్ చైనా షిప్స్ని టార్గెట్ చేయడం లేదు కదా. సో అందువల్ల మీకు యూరోప్కు ప్రధానంగా జపాన్ కూడా అడిగాడు. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇది బిగ్ సపోర్టర్ ఆఫ్ అమెరికా, అయినా కూడా ఆమె రిజెక్ట్ చేసింది. ఎందుకంటే మా కాన్స్టిట్యూషన్ అంగీకరించదు ఇలాంటి యుద్ధాల్లో పాల్గొనడానికి అని. సో ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ట్రంప్ ప్లాన్ ఏంటో అర్థం కావడం. ఒకసారేమో మొదలు యూకే ఆ ప్రైమ్ మినిస్టర్ ఈ వార్లో చేరటానికి హెజిటేషన్ వ్యక్తం చేస్తే ట్రంప్ ఏమన్నాడు, అసలు ఎవడడిగాడు యూకే అవసరమే ఉన్నది, ఇందులో యూకే చేరితేంది చేరకపోయింది, ఆల్రెడీ వార్ అయిపోయింది, ఇంకా యూకే చేసేదే ఉన్నది అన్నది. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, మళ్ళీ యూకే సహాయం అడుగుతున్నాడు. యుద్ధం అయిపోయింది, మొత్తం ఇరాన్లో ఇంకేం మిగిలి లేదు అన్నాడు, ఆబ్లిటరేట్ అయిపోయింది అన్నాడు, నేను కావాలనుకున్నప్పుడు ఆపడమే మిగిలింది అన్నాడు, కార్గిల్ ఐలాండ్ మీద ఓన్లీ ఫన్ కొరకు అటాక్ చేసిన అన్నాడు. సో 10 గంటల్లో వార్ ముగించేసి నేను కావాలనుకుంటే అన్నాడు, వార్ లక్ష్యాలు నెరవేరినాయి అన్నాడు. మళ్ళీ మిత్ర దేశాలు అడుగుతున్నాడు. సో ఎందుకు అడుగుతున్నాడు, ఇప్పటి వరకు స్టేట్ ఆఫ్ హర్మూజ్ దగ్గరలోకి అమెరికన్ షిప్సే వెళ్ళినాయి. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, ఇతర దేశాలందరూ రమ్మంటున్నాడు. మరి అమెరికన్ నావల్ షిప్స్ ఎందుకు వెళ్ళలేదు? మీకు ఇరాన్ ఎదుర్కొనే ధైర్యం అమెరికాకి ఎందుకు లేదు? అమెరికన్ వార్ షిప్ని పంపించకుండా, ఎందుకంటే ఇక్కడంతా అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. మీకు ఇండియన్ ఓషన్లో అమెరికా మిలిటరీ బేసెసే కాదు,
ఇక్కడ మీకు యుఏఈ, ఖతార్, బెహ్రెయిన్, జోర్డాన్, మీకు అంతటా సౌదీ అరేబియా, ఈవెన్ జపాన్, ఒకినావో, ఇన్ని మిలిటరీ బేసెస్ ఉండగా ఆల్రెడీ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ లాంటి వార్షిప్స్ కూడా అక్కడే ఉన్నాయి. అయినా పంపడట, ఇతర దేశాలను పంపమని అడుగుతున్నాడు. అంటే తామెందుకు పంపడం లేదు అంటే ఇరాన్ అటాక్ చేస్తుందని అనుమానంతోనే పంపడం లేదు. ఆల్రెడీ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పై కూడా ఇరాన్ అటాక్ చేసిందన్న వార్తలు కూడా వచ్చాయి. మరి ఇరాన్ అటాక్ చేస్తుంటే అసిమెట్రిక్ వార్ఫేర్, నేను ఇంత మొదటి నుంచి చెప్తున్నా. అంటే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పైన ఇరాన్ ఒక చిన్న డ్రోన్ పంపించి దానికి పెద్ద నష్టం కలిగించగలుగుతుంది. ఇరాన్కున్న కెపాసిటీ ఈ వార్లో ఏంటంటే చిన్న ఖర్చుతో పెద్ద నష్టం కలిగించే అవకాశం ఉంది. సో మీకు ఆ లెవెల్లో దాడి జరుగుతుంది. అందుకే నేను చాలా సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాను. సైకిల్ మీద పోయేవాడు బిఎండబ్ల్యూ పైన రాయి విసిరితే, మీకు పెద్ద టాప్ కార్ పైన రాయి విసిరితే ఏమవుతుంది? అది నష్టం. ఇప్పుడు ఇరాన్ చేయగలిగింది ఆ రాయి విసరడం. సో యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పైన, యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ పైన ఓ చిన్న డ్రోన్తోనో చిన్న మిసైల్తోనో ఇరాన్ డిస్ప్రపోర్షనేట్ డ్యామేజ్ క్రియేట్ చేయగలుగుతుంది. అందుకే అమెరికా నావెల్ షిప్స్ వెళ్ళడం లేదు, వార్షిప్. అమెరికన్ వార్షిప్ లో స్టేట్ ఆఫ్ హార్మూజ్కి వెళ్ళాయట, ఇతర దేశాల వార్షిప్స్ లో రావాలట. సో ఎందుకు ఇది అడుగుతున్నాడు? దీనికి కారణాలు ఏంటంటే బహుశా ఒక రీజన్ ఏంటంటే ట్రంప్ ఈజ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఈ వార్ అంత తొందరగా ముగిసేది లేదు. ఈ వార్ కాస్ట్ అమెరికాకు కూడా భారీగా పడబోతున్నాయి. అందువల్ల ఈ వాంట్స్ ఇట్ టు బి ద వార్ ఆఫ్ ద వరల్డ్. అంటే అమెరికాకు ఉండే లక్షణం ఏంటంటే తన బాధ ప్రపంచం బాధగా ఉండాలి అని. సో అందువల్ల ఇతర అన్ని దేశాలను ఈ రొచ్చులోకి లాగడం ద్వారా ఈ వార్ గనక అమెరికాకు అననుకూలంగా ముగిస్తే అప్పుడు ట్రంప్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఘోరంగా దెబ్బతింటుంది. అందువల్ల ఇతర దేశాలను కలుపుకోవడం ద్వారా వార్ను సుదీర్ఘ కాలము జరిగిన వార్ కాస్ట్ షేర్ చేసుకోవచ్చు ఒకటి. రెండవది దీని పొలిటికల్ ఇంపాక్ట్ అవుట్కమ్ కనుక నెగిటివ్గా ఉంటే పొలిటికల్ ఇంపాక్ట్ నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఇది తానొక్కడే కాదు, అందరం కలిసి ఇరాన్ పైన పడుతున్నాము అనే యొక్క వాతావరణాన్ని అమెరికా ప్రజల్లో కల్పించడం అనేది ట్రంప్ లక్ష్యం. రెండవ లక్ష్యం ఏంటంటే ఈ వార్లో మీకు గ్రౌండ్ ఆపరేషన్స్ చేయాల్సి వస్తుందా అనే చర్చ నడుస్తుంది. ఈవెన్ కార్గిల్ ల్యాండ్ చేతుల్లోకి తీసుకుంటారని. గ్రౌండ్ ఆపరేషన్స్ జరిపేటప్పుడు ఇలా ఉండదు. వందలాది మంది సోల్జర్స్ కావాలి, వేలాది మంది సైనికులు కావాలి. సో వేలాది మంది సైనికుల్ని అమెరికన్ సోల్జర్స్ని పంపిస్తే అమెరికా పెద్ద ఎత్తున క్యాజువాలిటీస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అందుకే తన అమెరికన్ సోల్జర్లే చావకూడదు కనుక ఇతరులను కూడా లాగుతున్నాడు. సో అది ఒక మరో ముఖ్యమైనటువంటి అంశం. సో అందువల్ల ట్రంప్ వ్యూహాత్మకంగా మిత్ర దేశాలను రమ్మనంటున్నాడు. ఈ వార్ను ఎక్స్టెండ్ అయితే కాస్ట్ షేర్ చేసుకోవడం ఒక లక్ష్యం. తన పొలిటికల్ ఇంపాక్ట్ నెగిటివ్, ఈ వార్ అవుట్కమ్ నెగిటివ్ అయితే తన పైన పొలిటికల్ ఇంపాక్ట్ తగ్గించుకోవడం రెండవ లక్ష్యం. మూడో లక్ష్యం గ్రౌండ్ ఆపరేషన్స్ కనుక జరపాల్సి వస్తే అమెరికన్ క్యాజువాలిటీస్ను తగ్గించడం. ఈ మూడు కారణాల రీత్యా ఈ వార్లో ఇతర దేశాల సహకారాన్ని కూడా కోరుతున్నాడు. నాలుగో కారణం ఏంటంటే ఈ వార్ వల్ల స్ట్రాటజిక్ బ్యాలెన్స్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. మీకు అమెరికాకు వ్యతిరేకంగా రష్యా, చైనా ఈ కంట్రీస్ అన్ని ఇరాన్కు మద్దతుగా కనుక నిలిస్తే ఈ వార్ క్వాలిటేటివ్లీ డిఫరెంట్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల రాబోయే కాలంలో ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ వల్ల అమెరికా బ్లేమ్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ వార్ వల్ల కూడా స్ట్రాటజిక్ ఫాలోఅవుట్ను కూడా మినిమైజ్ చేయాలనేది ట్రంప్ నాలుగో లక్ష్యం. అందువల్ల ట్రంప్కు తెలియక అమాయకంగా పిలవడం లేదు. సో ఈ ఐదవ లక్ష్యం ఏంది? ఎవరికి పట్టని వారు నాకెందుకు అని చెప్పి బయటికి రావడానికి కూడా ఒక స్కోప్. అందుకే వీళ్ళు అన్నారు మాకేం సంబంధం, మాకు అసలు ఎనర్జీ సప్లైస్తో ప్రమాదమే లేదు, వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ స్టేట్ ఆఫ్ హార్మూజ్, మీరే డిపెండెంట్ అయి ఉన్నారు, మీ కొరకు నేను సహకరిస్తా అంటే మీరెందుకు రారు అంటున్నాడు. సో అందువల్ల ఈ మేబీ ప్రిపేరింగ్ ఫర్ గ్రౌండ్ ఆల్సో. సో ఎవరికి అవసరం లేదు నాకెందుకు వారు, ఐ షుడ్ ఐ ఫైట్ వార్ ఫర్ అదర్స్ అని చెప్పి బయటకు వచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు.